హలో ఛాయ. నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియో? ఎంత బాచియో? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? జాస్మినో? నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా మాయ అనుకుంటా. జాన్ ప్రకాష్ రాజ్. జలంధర్, కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ప్లీజ్. ఓకే, సొల్లు అవి చొక్కా తడిసిపోద్ది. వీడి ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, baby. Follow me. Come on, fast. Fast, yeah. Yeah, catch me if you can. థ్యాంక్స్. Always welcome అండి. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం శరియాకే. ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అంతకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చ్యూవింగ్ గమ్ లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది, తర్వాతనే పిప్ అయిపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలే పట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడి కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. ఎల్లారా కొడుకు, నువ్వు కూడా తీసుకో మామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళు చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పద మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకు లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా? नो। నీకేమన్నా మొత్తం ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती तो मैं खुद की भी नहीं सुनती हूँ। अंकल, Yes. నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికి చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగు తల్లి. వన్ మోర్. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్ బాబు. మై డియర్ బుచ్చి.
నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. రోజు లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచ్. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. ఏయ్, నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. తులసీలు వద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంది. సామాన్లన్నీ రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి, ఎవరు కట్టాలా? ఎలా కట్టాలా? కాలా, చెయ్యా, మెడ, తొడ, చెప్పండి, కడిపిడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. సిగ్నల్ కానీ వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి సొక్క వేయలేదే, ఆ లాగులోకి సొక్క వేయలేదే, ఈ లాగులోకి సొక్క వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. తొందరగా ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. తీసే అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? రేయ్, ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండిరా. ఎవడా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెద్దోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారా జనం. పార్టీని పట్టుకోండిరా. నా ఒంటి మీద చేయబట్టాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇస్తేనే కొడతామమ్మా. నన్ను కొట్టరా. ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా, మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. రాజమౌళి
చూసి ఎవర్రా వాళ్ళు నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసావా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇన్సర్ట్ తీసే. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? ఏమమ్మా చెబుతా ఉండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెండ్లి సూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఈడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిகள் నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెండ్లి కొడుకు పేరు. పెండ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెండ్లి చేసుకుంటే నేనుదా సన్నాసిని పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండురు. అమ్మాయి పేరు అర్చన, తండ్రి పేరు కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెండ్లి సూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు. అమ్మా నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను. బుజ్జిబాబు పెన్నుందా? అమ్మా వస్తునమ్మా. ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే అంటారు అంతే కదా. మండే వాంగా నీ పెళ్లి నేను చేసి పుడుస్తాను. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది? సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా నిన్ను. రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెండ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెండ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతి వాండు పెండ్లి పెండ్లి అని సంపుతా ఉండారే. తాళి లేకపోతే పెళ్లి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్లి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ కి ఇచ్చిగాను అన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో. ఫోన్ పెట్టే. పెళ్ళంటే నాయరగడి పెళ్ళలాగా ధూమ్ ధామ్ గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్ళి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకో అమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. బాబు అర్చన మొదలవుతుంది, గోత్రనామాలు చెప్పండి నాయన. అయ్యా భూగోపాగో జిల్లాలో మా అయ్యగారి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇది ఖమ్మం జిల్లా నాయన. అయ్యగారి పేరు సుగర్ సుబ్బరాజు గారు. ఇంటిగా పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకురా? అయ్యా నా పేరు రుద్రరాజు సుబ్బరాజు, పగిడిపాలు గోత్రం. పైడిపాలి గోత్రోద్భవస్య రుద్రరాజ సుబ్బరాజు నామదేశ్య సకుటుంబస్య. మీ గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవస్య బీపీ బ్రహ్మం బీపీ శాంత నామదేశ్య సకుటుంబస్య. మీ పేరు చెప్పండి నాయన. అంజలి అండి. అంజలి నామదేశ్య సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పాదారవిందయోః. అక్క అక్క నా ఫోటో చూడక్క. చాలా బాగుంది. అక్క నా స్కెచ్ చూడు. బాగుందిరా. నువ్వు కూడా దిగక్క. నేను అక్కరా వద్దురా. అరే సరే సరే రండమ్మా. ముందు నువ్వు దిగక్క.
ఇక్కడ చూడమ్మా. కరెంటు పోయిందమ్మా, సారీ అమ్మా. గంట తర్వాత వచ్చి ఫోటో తీసుకోండి. చా పద. ఫోటో ఏదక్క? రాలేదురా పద. రే మన లేడీస్ ఫోటో దిగినట్టున్నారా? ఆమెట్రా నువ్వు కూడా దిగుతుంది పదా. ఏంటి ఈ స్టూడియోలోనా? లేకపోతే అన్నపూర్ణ స్టూడియో తీసుకొస్తారా నీకోసం? అంటే అమ్మయ్యా కరెంటు వచ్చింది. రండి సార్. ఇక్కడే చూడండి సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. ఇక్కడ కూర్చి. రే నేను ఒక్కనే ఫోటో దిగితే జంటగా స్కెచ్ వచ్చిందేంట్రా? ఇది ఫోటో స్టూడియోనా మ్యారేజ్ బ్యూరోనా? ఏంట్రా పుచ్చి చూసావుట్రా, నీకు సరైన జోడి ఈ అమ్మాయిని దేవుడు కూడా నిర్ణయం చేశాడు. పెళ్లి కాక ముందే ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు. ఇక నువ్వు ఫ్రేమ్ కట్టించుకోవడమే తరువాయ. సత్యం గుడ్లో గట్ట కూడా మోగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఒక్కటి కాబోతున్నా ఇద్దరు మనం, ఇద్దరుగా కనపడుతున్నా ఒకటే నీళ్ళెంత పెద్ద కవి ఉన్నాడట్రా బాబు. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదురా. తన చూడగానే తన్నుకోజేసింది అంతే. ఎక్కడి నుంచి? సెస్ట్ నుంచి. చాక్లెట్ అంకుల్, అక్క దీన్ని చదువుకోమంది. చదువుతాం. గజ్జి తామరా తగ్గాలంటే జాలిము లోసం రాసుకోండి. ఇది పంపిందేంట్రా? ఆ అమ్మాయి చూస్తుండగా ఎప్పుడైనా గోక్కున్నాడ్రా? లేదురా. ఒరే వెనకాల ఏదో రాసిందిరా. సాయంత్రం 5 గంటలకు లాంచీ పైకి రండి మాట్లాడాలి. పడిసావు 5 o'clock అట. సయ్యేస్తుంది. ఏం మాట్లాడుతుందో. హెయిర్ స్టైల్ బాగుందంట. ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్, అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళు ఒక్కటేంటండి, ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి, 4 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నయ్యింది ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతాను. మా వాళ్ళు ఏం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళని బకరాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ పెంటు తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కదా దుకాన్ బంద్ సాలా. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying. చెడ ఒరిజినల్ కాదా? ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లి కొడుకు. Well, I'm a veteran in this game, perfected with the aim. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. Well, I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm sailing from the West End. ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పారంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్ నేట్రా. అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్ నేట్రా.
10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్ ఏంట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పు లేదే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా, వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పానురా, నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం చదివామమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడి కన్నుల్లో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో, వెళ్ళను కదా. పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసా పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి, ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయంరా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుంది. అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చాట నాన్ బాచి గోచియా? గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? కొంబయా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసా వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా?
ఎక్కడ వెంటరా బాబు, మన നായർഗഡ് హాస్పిటల్లో చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരമാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? హేయ్ మామా, ఎన్నాళ్ళ ఇంత చూసి. ఏ బాచి ఎలా బాగున్నారా? నీకే పెళ్ళైపోతుంది. అచ్చా, ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉందేటిది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్ర, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. ఖర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. ట్రైన్ వచ్చిందిరా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మలయాళీస్ కదా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. బాగున్నారా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. ఇదేదో విచిత్ర జీవిగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? ఆ బ్యాగ్ ఇంకోటి పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఓ సార్. ఈయన మా మావయ్య, నేను నారాయణ. నమస్కారం అంకల్. నమస్తే. అల్లుడు గారు సీల్కి అండ్ స్కాచ్ బట్ల ఫ్రెష్ గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్ట వదిలి, లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. She is the rocking girl. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో. నమస్తే. హలో, ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. ఎవ్వరూ రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏం రాసి ఉంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. శీర్షాసనం వేయాలి. గట్టిగా విసిల్ వేయాలి. అబ్బే పర్వాలేదండి. సూపర్మెన్ గారు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమీ లేదండి. నేను కేరళ అంతా సైట్ సీయింగ్ కుమ్మేద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా? అంటే నేను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటేనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి వేడి టీ కన్నా కూకుంటే కాలేనండి. రే నా మాట వినరా? ఇంకో
ఇంకో ముక్క మాట్లాడామంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా తోసేస్తారా అని బెర్తలేదంటే ఎర్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకైనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్, అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్ళి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలు ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్లోనూ ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? అబ్బే మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కానీ కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కపోయి ఇదెక్కాను. చెయ్యి లాగితే పనిచేయలేదు, అందుకే. అది సరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన ట్విస్ట్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంపు. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో, అరే నాయర్, అది ఒక్క నిమిషం ఉండు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో, బుచ్చి, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుకే ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది అమ్మవునుడే అవుతుండ. రే, తను రాజా, నా ఫ్రెండ్. అనుకోకుండా ట్రైన్లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാണ് രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക. ശരി വരും. അവിടെ എന്തെടുക്കടാ, കല്യാണം കഴിയുന്നതിന് മുടന്ന് പോയാ 2 കാര്യം ഞാൻ തല്ലി വിളിക്കും. ఆడు తిట్టిది మన్నే, తెలుగులో తిడితే మనకు అర్థమైపోద్దని మలయాళంలో బూతులు తిట్టేస్తున్నాడు.